వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గురించి 100% ఫ్రెండ్స్, ఓకేనా. 100% ఇలాంటి రీజనింగ్లో క్వశ్చన్స్ వస్తాయన్నమాట. 100% ఇలాంటి రీజనింగ్లో ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ మీ ప్రతి ఒక్క ఎగ్జామ్లో, ఓకేనా. ఇది చూడండి. ఇఫ్ 2 ఈజ్ added to the each odd digit and 1 is subtracted from the each even digit in the number 7 1 4 5 6 3 2, then how many digits will be appear more than once in the new number? This is formula అని చెప్పిండు. అయితే ఏం చెప్పిండు మనకు 2 is added to the each odd digit అని చెప్పిండు. 2 is added odd digit, ఓకేనా. 1 is subtract from ఈవెన్ డిజిట్, ఓకేనా. ఈవెన్ డిజిట్ ఇక్కడ రాసుకోండి. 7 1 4 5 6 3 2. ఫస్ట్ ఆడ్ డిజిట్ చూసుకోండి, ఆడ్, ఓకేనా. ఆడ్ని ఏమని చెప్పిండు, యాడ్ చేయనాడు. ఇక్కడ యాడ్, ఇక్కడ మైనస్, అంటే 7 అనేది యాడే కదా, మనకు యాడ్ చేయమన్నాడు అంటే 9. 1 కదా యాడే కదా, 3. 5 కదా 7. 3 యాడ్ కదా +2 అంటే 5. తర్వాత ఏమన్నాడు, ఈవెన్ డిజిట్లో -1 చేయని చెప్పిండు. -1 3 5 1 ఎన్ని మనకు అంటే రిపీట్, అంటే ఎన్ని రిపీట్స్ అనేది వచ్చినాయి అన్నమాట, ఓకేనా. కొత్తగా ఏర్పడిన సంఖ్యలో ఎన్ని అంకెలు ఒకసారి కంటే ఎక్కువ వస్తాయి అంటే మనకు 3 అనేది 2 సార్లు రిపీట్ అయింది, 5 అనేది 2 సార్లు రిపీట్ అయింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది మనకు ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్లో వచ్చిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోలర్లో వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మొన్ననే జరిగింది కదా ఆ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అయితే ప్రతి ఒక్క క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మన ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం కూడా మనం సిరీస్ అనేది స్టార్ట్ చేసినాం. అవి మీరు చూసి ఉంటే ఖచ్చితంగా 100% ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో మీకు కనబడతాయి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా నాకు చెప్పచ్చు, ఓకేనా. చూడండి. ఈచ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద నంబర్ 3 1 8 7 5 6 9 ఈజ్ ద అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్ అని చెప్పిండు, ఓకేనా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది, ఇక్కడ రాసుకోండి నంబర్ని. 3 1 8 7 5 6 9. దీన్ని ఏమన్నాడు, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది, చిన్న నుంచి పెద్ద. అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద. డిసెండింగ్ అంటే పెద్ద నుంచి చిన్న. ఈ విధంగా అనేది తెలుసుకోవాలి మీరు. అసెండింగ్ ఆర్డర్ అని చెప్పింది, ఇక్కడ రాసుకోండి. అసెండింగ్ ఆర్డర్ 1 తర్వాత ఏముంది, 1 తర్వాత 3, తర్వాతకి వెళ్ళి 5, తర్వాతకి వెళ్ళి 6, తర్వాతకి వెళ్ళి 7, తర్వాత 8 9, ఓకేనా. అసెండింగ్ ఆర్డర్. వాట్ విల్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ విచ్ ఇస్ ద ఫస్ట్ ఫ్రమ్ ది లెఫ్ట్ అన్నాడు. ఫస్ట్ ఫ్రమ్ ది లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, ఇదే కదా లెఫ్ట్. ఇప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్, అంటే లెఫ్ట్ ఇది. తర్వాత ఏమన్నాడు, లెఫ్ట్ అన్నాడు, ఓకేనా. అండ్ ఫస్ట్ ఫ్రమ్ ది రైట్ అని చెప్పండి. రైట్ ఏమొస్తుంది, ఇక్కడ 9 + 1 ఎంత వస్తుంది, 10 ఆప్షన్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఎగ్జామ్, ఇప్పుడు ఎన్టీపీసీ కానీ మీరు అని గ్రాడ్యుయేట్లైనా, అండర్ గ్రాడ్యుయేట్కైనా, గ్రూప్ డీకైనా, ఆర్పిఎఫ్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క షిఫ్ట్లో, ప్రతి ఒక్క ఎగ్జామ్, రైల్వేకి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఇది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. హౌ మెనీ సచ్ సింబల్స్ అంటే ఇప్పుడు ఏమన్నాడు, ఇక్కడ సచ్ సింబల్స్ చూడండి, ఎన్ని సింబల్స్ ఉన్నాయి. సచ్ సింబల్స్ అని చెప్పండి, ఇక్కడ సింబల్స్ ఇక్కడ రాసుకోండి. తర్వాతకి వెళ్ళి ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై అనదర్ సింబల్ అంటే ఈ సింబల్ వెనకాల సింబల్ ఉంటుంది, ఓకేనా. ప్రిసీడ్ అని చెప్పిండు. తర్వాత ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై నంబర్ అంటే మన కాంబినేషన్ ఉండాలి, సింబల్ నంబర్. ఇక్కడ చూడండి, సింబల్ నంబర్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ నంబర్ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది. మనకు 2 సింబల్స్ కావాలి. సింబల్ ఉందా, ఇక్కడ లేదు. ఇక్కడ సింబల్ నంబర్ అంటే ఈ ఒక కాంబినేషన్ వస్తుంది, ఓకేనా. తర్వాత ఏముంది, ఇక్కడ సింబల్ ఉంది, సింబల్ రాలేదు. సింబల్ నంబర్ లేదు. సింబల్ నంబర్, ఓకే. సింబల్ నంబర్, ఓకే. సింబల్ నంబర్ ఇది ఒకటి వచ్చింది.
ఓకేనా. సింబల్ ఉందా, ఉంది. ఓకే, నెంబర్ లేదు. ఇక్కడ సింబల్ నెంబర్ రావాలి మనకు. చూడండి ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ సింబల్స్ ఉన్నాయి. మనకి వచ్చిన పేర్స్ అనేవి 1 2 3 పేర్స్ వచ్చినాయి. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మీరు చేసుకొని పోవాల్సిందే. ఓకేనా. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ ఫ్రెండ్స్. మనము కూడా సెలక్షన్ బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేసినాం. ఓకే, అయితే దాంట్లో మీకు డైలీ కూడా 40 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, నేను చెప్తాను. ఓకేనా, చూడండి ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఇప్పుడు దీన్ని తీసుకోండి. ఓకేనా, దీన్ని తీసుకోవడమే చాలా బెటర్ అన్నమాట. ఎందుకు, దీన్ని ఫాలో అయింది ఇక్కడ వస్తుంది. ఓకేనా, దీన్ని ఫాలో అయింది పి వచ్చింది. ఇక్కడ పి చూడండి, ఇక్కడ పి తర్వాత ఏముంది, ఇక్కడ ఎం ఉంది. ఇక్కడ ఎం అంటే పి అనేది వాల్యూ ఎంత 16, పి వాల్యూ 16, యూ వాల్యూ 21, క్యూ వాల్యూ 17. అంటే ఇప్పుడు చూడండి 16 - 3 వచ్చింది. ఓకేనా, 16 - 3 13. ఓకేనా, 16 - 3 13 కదా. తర్వాతకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ యూ 21 మైనస్ ఇది ఇక్కడ 3 వచ్చింది. ఇక్కడ 21 - 14 అంటే ఎంత, ఇది 7 -7 వస్తుంది. 17 - కే 17 - కే అంటే ఎంత, ఇది 6 వస్తుంది కదా. తర్వాత ఇది చూడండి ఇక్కడ అంటే మనకు ప్యాటర్న్ అనేది సరిగా రావట్లేదు. ఓకేనా, ప్యాటర్న్ అనేది సరిగా రావట్లేదు. ఇక్కడ చూడండి 16 - 10 ఎంత వస్తుంది, ఇక్కడ 16 - 10 అంటే ఇక్కడ 6 డిఫరెంట్ వస్తుంది. ఇక్కడ 21 - 12 అంటే ఇక్కడ 9 వస్తుంది. 17 - 16 అంటే ఇక్కడ 1 వస్తుంది. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడ 16 - 10 అంటే ఇక్కడ 6. అంటే మనకు ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా అనేది ఫాలో అనేది కావాలన్నమాట. చూడండి 6 కదా. మళ్ళీ ఇక్కడ 21 - 26 ఇది ఉల్టా పోయింది. ఓకేనా, 21 - 26 అంటే ఇది పాజిటివ్లో వచ్చింది. ఇక్కడ పాజిటివ్లో మనకు రావడం అనేది జరిగింది. కానీ ఇక్కడ నెగిటివ్లో వచ్చింది. ఇది కూడా మనకు కాదు. ఇది చూడండి జేఓకే చూడండి 16 - 10 6. తర్వాత వెళ్ళి 21 - 15 6. ఇంకా 17 - 11 6. కాబట్టి ఇక్కడ అన్నీ కూడా 6 వస్తుంది. కాబట్టి ఆప్షన్ డి అని చెప్పొచ్చు మనం. ఓకేనా, ఇది కూడా చూడండి ఇక్కడ ఎల్ అనేది 12, క్యూ 17, ఎం 13. ఇక్కడ 12 - 6 ఎంత 6 కాబట్టి ఎఫ్ 17 - 6 11 కాబట్టి కే 13 - 6 7 కాబట్టి జీ ఎఫ్కేజీ వచ్చింది కదా. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఇది చూడండి ఇది మనం సెలక్షన్ బ్యాచ్ అన్నమాట. సెలక్షన్ బ్యాచ్ అనేది మనం మీకు ఏంటంటే సెలక్షన్ బ్యాచ్లో అర్థమెటిక్. ఓకేనా, అర్థమెటిక్ నుంచి డైలీ 40 క్వశ్చన్స్. ఓకేనా, డైలీ మీకు 40 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇప్పుడు సింగిల్ తీసుకోవాలనుకుండా తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు అర్థమెటిక్ కావాలంటే అర్థమెటిక్ తీసుకోవచ్చు, రీజనింగ్ కావాలంటే రీజనింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ రీజనింగ్ 40 క్వశ్చన్స్ అండ్ జిఏ కూడా డైలీ 40 క్వశ్చన్స్. ఈ 3 ఆఫ్ కాంబో తీసుకుంటే మీరు 599కి వస్తుంది. ఇది 6 months వ్యాలిడిటీ ఫ్రెండ్స్. ఓకేనా, మీరు దాదాపుగా డైలీ 40 క్వశ్చన్స్ ఇంటూ 180 days ఎంత వస్తుంది, 7200 క్వశ్చన్లు, 7200 క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఇవి ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్, అన్నీ కూడా ప్రీవియస్. ఇక్కడ మీకు టాపిక్ వైజ్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు వాట్సాప్లో. ఓకేనా, వాట్సాప్లో మీకు డైలీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక కండిషన్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు అర్థమెటిక్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను 3 ఆఫ్ కాంబో తీసుకుంటా, లేకుంటే అర్థమెటిక్ ఒకటే తీసుకుంటా. ఇప్పుడు అర్థమెటిక్ ఒకటి తీసుకున్నాను అనుకో, డైలీ మీకు 40 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడమే జరుగుతుంది. కానీ మీరు 40 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినట్టు నాకు మీరు ప్రాక్టీస్ చేస్తారు కదా, రఫ్ సెట్స్ అనేది నాకు వాట్సాప్లో అనేది పంపించాలి. ఆ వాట్సాప్లో పంపిస్తేనే ఇంకా నెక్స్ట్ 40 క్వశ్చన్స్ మీకు పంపిస్తాను, లేదంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు దాదాపుగా ఒక 5 days మీరు దాన్ని చేయలేరనుకో, ఇప్పుడు మీ పైసలు అయితే అప్పస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇది క్లియర్ కట్గా చెప్తున్నాను నేను. క్లియర్ కట్గా ఏంటంటే ఎవరికైతే జాబ్ కావాలో, ఓకేనా, ఎవరికైతే జాబ్ కావాలో వాళ్ళ కోసం మాత్రమే ఇది. ఏదో టైంపాస్కి కోసం మాత్రం కాదు. నాకు డైలీ రఫ్ సెట్ అనేది మీరు వాట్సాప్లో సెండ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, డైలీ మీరు వాట్సాప్లో సెండ్ చేయాల్సి వస్తుంది. ఇది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా ఇద్దరికి ఉంటుంది. మీకు ఏమైనా ఇబ్బంది, ఇప్పుడు నేను క్వశ్చన్స్ అనేది మీకు ఇస్తాను, సాయంత్రం వరకు వాటి ఆన్సర్స్ అనేది మీకు ఇస్తాను. ఏదైనా మీకు ఇబ్బంది కలిగిందనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా 40 క్వశ్చన్స్ ఇచ్చినాను, దాంట్లో 2 నుంచి 3 క్వశ్చన్స్ ఎక్కువ మీకు ఆన్సర్ అనేది రాలేదన్నమాట. ఈ ఆన్సర్ అనేది రాలేదు, మీకు తెలియదు. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తాను. ఓకేనా,
అన్ని 40 క్వశ్చన్ కాకుండా ఎవరైతే మీకు అన్నీ కూడా వీడియోస్ అన్నీ కూడా మీకు 40 క్వశ్చన్స్ మీ సొల్యూషన్ అనేది పంపిస్తాను. ఓకేనా, 40 క్వశ్చన్స్ యొక్క మీకు సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. మీకు అక్కడి నుంచి ఒక 10 క్వశ్చన్లు మీకు రాలేదనుకోండి, ఒక 10 క్వశ్చన్ల యొక్క సొల్యూషన్ అనేది మీకు తెలియలేదు. ఆ 10 క్వశ్చన్ల యొక్క సొల్యూషన్స్ అనేది మీకు నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా, అంటే ఆ రోజు సాయంత్రం వాళ్ళకు మీకు ఆ క్వశ్చన్స్ యొక్క సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది ఉండడం అనేది జరుగుతుంది సెలక్షన్ బ్యాచ్. ఓకేనా, మీరు ఖచ్చితంగా కూడా ప్రాక్టీస్ చేసింది అక్కడ మీకు నాకు సెండ్ చేస్తేనే నెక్స్ట్ డే నుంచి మీకు నెక్స్ట్ డే అనేది పీడిఎఫ్స్ కానీ మొత్తం క్వశ్చన్ అంటే క్వశ్చన్ లెక్కనే ఉంటుంది. మొత్తం క్వశ్చన్స్ కూడా మీరు టైపింగ్ చేస్తాం కదా, అట్లా క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, కావాలంటే మీరు ఫోన్పే, గూగుల్ పే, ఇదే వాట్సాప్ నెంబర్ అనమాట. వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ నెంబర్కి మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే ఈ బ్యాచ్ అనేది ఫ్రెండ్స్, ఈ బ్యాచ్ అనేది మార్చ్ 10 నుంచి ఓకేనా, మార్చ్ 10 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మార్చ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ క్వశ్చన్ చూడండి. మనకు సెట్టింగ్ అరేంజ్మెంట్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సెట్టింగ్ అరేంజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా, మీరు ఏదైనా రాయండి. ఓకేనా, చూడండి ఇక్కడ 6 people అని చెప్పండి. 6 people HIJNO and P live on the 6 different floors of the same building. The lowermost floor building number is 1 and the floor above the number and 2 and so on the till topmost floor number is 6 అని చెప్పండి. 6 అంటే 6 బిల్డింగ్ ఉన్నాయి, 6 ఫ్లోర్స్. ఒక బిల్డింగ్లో 6 ఫ్లోర్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6. ఓకేనా, ఎన్ లీవ్స్ ఆన్ ఫ్లోర్ నెంబర్ 2. ఎన్ అన్నాడు ఎక్కడ నివసిస్తాడు, ఫ్లోర్ నెంబర్ 2లో. ఎన్. హెచ్ లీవ్స్ ఆన్ ది ఫ్లోర్ బిలో ఆఫ్ ఎన్. హెచ్ అనేవాడు ఇక్కడ బిలో ఆఫ్ ఎన్, అంటే హెచ్ అనేవాడు కింద, ఎన్ కిందనే మనకు నివసిస్తాడు. ఓన్లీ 4 people లివ్ బిట్వీన్ ఓ అండ్ హెచ్. ఓన్లీ 4 people లివ్ బిట్వీన్ ఓ అండ్ హెచ్. 1 2 3 4 అంటే ఎంతమంది ఇక్కడ ఓ అనేవాడు ఇక్కడ వస్తాడు, ఓ అండ్ హెచ్ 4 people. ఓకేనా, పీ లీవ్స్ అంది ఈవెన్ నెంబర్ ఫ్లోర్. ఇప్పుడు ఈవెన్ నెంబర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఇది 4 ఉంది కాబట్టి పీ. ఓకేనా, జే లీవ్స్ అంది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నాట్ ఫ్లోర్ నెంబర్ 5. అంటే జే అనేవాడు ఆడ్ నెంబర్ ఫ్లోర్లో నివసిస్తాడు, కానీ 5th నెంబర్ ఫ్లోర్లో అయితే నివసించాడు. అంటే మనకు ఎగ్జాక్ట్లీగా జే అనేవాడు ఇక్కడ నివసిస్తాడు. తర్వాత ఏం చెప్పిండు, ఓకే, ఫ్లోర్ నెంబర్ 5. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ ఎన్. ఐ ఎక్కడ నివసిస్తాడు, 5th place. ఐ అండ్ ఎన్ చెప్పిండు. 1 2 ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు ఖచ్చితంగా మీకు రావాల్సిందే ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు రావాల్సిందే. ప్రతి A to Z ఉన్న వాల్యూస్ అన్నీ కూడా మీకు రావాల్సిందే. చూడండి, హెచ్ యొక్క వాల్యూ ఎంత, 8. ఎల్ యొక్క వాల్యూ ఎంత, 12. హెచ్ యొక్క వాల్యూ ఎంత, 8. డి యొక్క వాల్యూ ఎంత, 4. హెచ్ యొక్క వాల్యూ ఎంత, 8. డి యొక్క వాల్యూ ఎంత, 4. చూడండి, హెచ్ నుంచి డీకు ఎంత వస్తుంది, -4. ఓకేనా, ఇది కూడా చూడండి ఇక్కడ 12 - 8. 12 - 8 అంటే ఇక్కడ 4 వచ్చింది. చూడండి డైరెక్ట్ 7 - 6. 7 - 3 అంటే ఇక్కడ 4 వచ్చింది. ఇక 12 - 8 4. 4 - 4 అన్నీ 4 వచ్చినాయి. ఇక్కడ 10 నుంచి 7 ఇక్కడ ఇది కాదు. చూడండి 7 - 3 4 వచ్చింది. ఓకేనా, 11 - 7 4 వచ్చింది. ఓకే, 7 - 3 7 - 4 3. ఓకేనా, 7 - 4 3. 11 - 7 4. అంతే కదా ఫ్రెండ్స్, 7 - 4. 7 - 4 ఎంత, 7 - 4 3. ఓకే, సి వచ్చింది. ఓకేనా, ఇక్కడ K - 7. 11 - 4 ఎంత, 7 కాబట్టి జీ వచ్చింది. ఓకే, 7 - 4 3 వచ్చింది. ఓకేనా, ఇక్కడ సి అనేది వచ్చింది రైట్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది చేయాలి. అన్నిటి కూడా మనకు 4 డిఫరెన్స్ అనేది ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను జీ అంటే 7 కదా, 7 - 4 అంటే 3. 3 అంటే ఏంది, సి. K - 11. K అంటే 11. 11 - 4 అంటే ఎంత, 7. 7 అంటే ఏంది, జీ. ఈ విధంగా అనేది మీరు చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని ఖచ్చితంగా అనేది సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అవన్నీ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్లో మీరు పెట్టచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, సెలెక్ట్ ద ఇవి అయితే అనాలజీ క్వశ్చన్స్. ఇవి అనాలజీ క్వశ్చన్స్. ఓకేనా, అనాలజీ
క్వశ్చన్స్. ఈ అనాలజీ క్వశ్చన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంత చేస్తే మీకు అంతా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ 2 నంబర్స్ని చేసి ఈ థర్డ్ నెంబర్ అనేది వచ్చింది. ఇది కూడా అంతే, ఓకేనా. అయితే చూడండి, 6 × 8 48. ఈ 48ని ఏం చేస్తే ఇప్పుడు వస్తుంది ఇక్కడ, ఇది చూడండి 48 × 6 48 × 6 ఎంత, 8 6 48, 6 4 24 288. ఇది కూడా అంతే, 35 × 6 35 × 6 35 3 ఎంత, 35 3 105 105 × 2 ఎంత 210, ఓకేనా. 210 6 6 5 30 6 5 30 6 18 1 210. కాబట్టి చూడండి, 756 756 56 × 6 56 × 6 చూడండి, 6 6 36 3 5 6 30 33 చూడండి, 9 45 6 వస్తుందా, 135 × అంటే రాదు ఇది, 6 42 42 × 3 126 126 ప్లస్ 126 ఎంత, 126 × 2 ఎంత 152 252, ఓకేనా. అర్థమైంది కదా, అర్థం కాలేదు అనుకుంటా. చూడండి, 7 42 42 × 6 42 × 6 ఎంత, 6 12 1. అంటే మనం ఈ 2 డిజిట్ని మల్టిప్లై చేసి ఇంటూ 6 చేయాలి, మల్టిప్లై చేసి 2 డిజిట్ని మల్టిప్లై చేసి ఇంటూ 6 చేయాలి. కాబట్టి చూడండి, ఇక్కడ 42 × 6 × 2 12 12 6 × 4 5 252. ఇవన్నీ కూడా ఆర్ఆర్బి సెక్షన్ కంట్రోల్లో వచ్చిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.